మరునాడు యేసును చూసి రాగా, ఇదిగో లోక పాపములను మోసుకొని ప్రభు దేవుని గొర్రె పిల్ల. ఏ పాపాలంట? ఎవరు గొర్రె పిల్లంట? యేసయ్య తన కుమారుడైన ప్రభువాని లోకానికి వచ్చి లోక పాపములను మోసుకొని ప్రభు దేవుని గొర్రె పిల్ల. యేసయ్యకు బాప్తిస్మిచ్చి యోహాను పలుకుచున్నాడు. లోకమంతా పాపముతో ఉన్నది, లోకమంతా పాపముతో నిండి ఉన్నది. లోకమంతా కూడా ఎలా ఉన్నదంటే పాపముతో ఉండటం వలన ఈ లోకంలోకి వచ్చి మన పాపాలు క్షమించాలంటే ఎవరంటే పాపం లేని యేసయ్య ఒక్కడే. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయనలో ఏ యొక్క లోపము లేని వాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, నీతిమంతుడు లేదు, ఒకడు లేదు, అపోస్తలుడు పౌలు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు మీరు గమనించినట్లయితే ఈ 40 దినాలలో మనము ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు మందిరంలో ఎలా కలిగి ఉండాలంటే, నా పాపమును మోసినది యేసు ప్రభువారు, నా పాపముల కొరకు బలియాగమైనది యేసయ్య. యేసయ్య పరిశుద్ధుడు, నేను అనీతిమంతుడను. యేసయ్య నీతిమంతుడు, నేను అనీతిమంతుడను. యేసయ్యలో పాపము లేదు, నాలో పాపం అన్నది. యేసయ్య నీతిమంతుడు కాబట్టి నా జీవితంలో నేను ప్రభువారు నా పాపం నుండి కడగడానికి యేసు అవసరత కలగనైతూ ఉన్నాడు. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ఎలాగ శ్రమ పొందాడో తెలుసా? ఎలాగ బాధపడ్డాడో తెలుసా? ఎలాగ మరి యొక్క హింసించబడ్డారో తెలుసా? ఆ గొర్రె పిల్లని యేసయ్య మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం జాగ్రత్తగా. మన అతిక్రమ క్రియలను బట్టి. ఏ క్రియలంట? అతిక్రమము, అక్రమము, దేవునికి వ్యతిరేక ప్రవర్తించిన ప్రవర్తనను, దేవుడి మాటని మీరిన వారము, చేయనది చేయటము, వద్దంటే దాన్ని మనం పొద్దుకునే వారిగా ఉంటున్నాం, ఆశ్రయించే వారిగా ఉంటున్నాం. అతిక్రమము అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము నుంచి జీవితము, మరణము ఏదైనా ఉండొచ్చు మాత్రము అతిక్రమం అనేది మనలో ఉండకూడదు. హల్లెలూయా. లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుని విషయంలో మనము తగ్గించిన స్వభావం కలిగి ఉండాలి. యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నా. యేసు ప్రభువుల లక్ష్యమైన తెలుసా? తనకు తాను తగ్గించుకునే వాడిగా ఉన్నాం.